అండుకొర్రల చింత చిగురు పులిహోర. చింత చిగురు అంటేనే ఆహా ఆహా మంచి టేస్ట్ అండి. అసలు చింత చిగురు పప్పు చేస్తే ఎంత బాగుంటుందో. మరి అండుకొర్రలతో ఈ చింత చిగురు కాంబినేషన్లో ఇది ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అండుకొర్రల చింత చిగురు పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 కప్పు, ఆవాలు 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 5, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నూనె 5 టేబుల్ స్పూన్లు, చింత చిగురు 1 కప్పు, ఉప్పు తగినంత, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న అండుకొర్రలు 1 కప్పు. అండుకొర్రల చింత చిగురు పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో అండుకొర్రలు చింత చిగురు నేనైతే ఫస్ట్ టైం ఈ కాంబినేషన్ టేస్ట్ చేస్తున్నానండి. కానీ చింత చిగురు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా. ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరచుకోవడానికి ఇది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. టేస్ట్ బాగుండి హెల్త్ పరంగా బాగుంటే ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. అలాగే ఇది మనకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఎర్ర రక్త కణాల కౌంట్ని చాలా బాగా పెంచుతుంది. కొంతమందికి ఆర్బీసీ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి 100% మన చింత చిగురు అనేది రెగ్యులర్గా ఇస్తూ ఉండాలన్నమాట. అంతేకాకుండా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చింత చిగురుని చక్కగా నమిలినట్టు ఉంటే కనుక మనకు ఆ నోటి దుర్వాసన దూరం అవుతుంది. అలాగే దంతాలు కూడా మనకు చక్కగా స్ట్రాంగ్గా అవుతాయి. అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయి. జీర్ణానికి చాలా మంచిది, వైటమిన్ సి ఉంటుంది, తర్వాత మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు మనం అండుకొర్రల కాంబినేషన్లో చేస్తున్నాం. సో అండుకొర్రల విషయానికి వస్తే కూడా మనకి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, జీర్ణక్రియను మెరుగుపరచుకోవాలనుకున్న వారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా అండుకొర్రలు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఈ రెండింటి కాంబినేషన్లో చక్కగా పుల్లగా పులిహోర తయారు చేసేసుకుందాం. మరి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, మామూలుగా మనకి పులిహోరకు ఒక పొడి తయారు చేస్తాం కదా. సో అలా ఒక చిన్న పొడి తయారు చేసుకుందాం. చింత చిగురు పొడి మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. ఆ తర్వాత ఫస్ట్ ధనియాలు, అంటే మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలండి. ధనియాలు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఆవాలు. సో ఆవ పొడి టేస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పులిహోరకి. సో ఇది ఒక్కసారి చక్కగా వేయించేసుకుందాం. అంటే మనకి ఎట్లాగైతే చింతపండు పులిహోరలు పులియోగరై ముద్దకి సంబంధించి ఒక పొడి తయారు చేసుకుంటాం కదా. సో అలాగే ఒక చింత చిగురు పొడి తయారు చేసుకుంటున్నాం అనమాట. డ్రైగానే రోస్ట్ చేస్తున్నానండి నేను. ఇందులో ఏమీ నూనె అదేం వేయట్లేదు. సో ఇది వేగిపోయింది కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, దాని తర్వాత కొంచెం నూనె వేసుకొని, ఇప్పుడు కాస్త నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని చింత చిగురు వేసుకుందాం. క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి. సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం చక్కగా వేయించేసుకుందాం. చింత చిగురు ఎండబెట్టి చక్కగా పొడి చేస్తారండి. ఎంత బాగుంటుందో అసలు, చాలా హెల్దీ కూడా కదా. సో మామూలుగా ఒక ముద్దలో ఫస్ట్ అన్నం తినేటప్పుడు ఒక 2 ముద్దలు చింత చిగురు పొడి తింటే ఆరోగ్యానికి మంచిది, రుచికరంగా ఉంటుంది, పుల్లగా బాగుంటుంది. అంటే చింతకాయ పచ్చడి ఎలా తింటామో చింత చిగురు పొడి కూడా అంతే. సో ఇలా చక్కగా మనం వేయించేసుకొని కొంచెం మనకు రంగు కూడా మారిని చూసారా, సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ప్రస్తుతానికి ఆఫ్ చేసేసుకొని మనం వేయించుకున్న చింత చిగురుని ఇదే మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనం పప్పులన్నీ వేయించుకున్నాం కదా. ఇది మనకు కొంచెం చల్లార్చాలండి. ఒక 2-3 నిమిషాలు కొంచెం టెంపరేచర్ తగ్గిన తర్వాత చక్కగా పొడిగా సిద్ధం చేసుకొని వద్దాం. బట్ అంతకన్నా ముందు ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. అంటే దీనికి కావాల్సిన ఉప్పు మళ్ళీ మనం పులిహోరలో కావాలంటే వేసుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఉప్పు వేసేసాను లైట్గా. సో ఇప్పుడు దీన్ని చక్కగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. చూసారు కదా, ఇలా చక్కగా ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. అంటే కొంచెం మనకు పొడిగాను కొంచెం లైట్గా ముద్దగాను ఉంది. మనకు పల్లీల పొడి ఉంటుంది కదా, ఆ రకంగా ఉంది. ఆహా, స్మెల్ అయితే నాకు ఎప్పుడెప్పుడు ఇది అన్నంలో కలుపుకొని తిందామా అనిపిస్తూ ఉంది. సరే ఇది పక్కన పెట్టేద్దాం ప్రస్తుతానికి.
ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇప్పుడు మెయిన్ పులిహోర ప్రాసెస్. సో ఇందులో భాగంగా ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందాం. సో పులిహోరకి కొంచెం 1 స్పూన్ నూనె ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పులిహోర ఎండిపోయినట్టుగా ఉంటే అస్సలు బాగోదు, అది అన్నంతో చేసినా దేంతో చేసినా కూడా. ఓకే, సో ఇక మనం మెల్లిమెల్లిగా కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ముందుగా కొంచెం ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర. అంటే మనకు పులిహోరకు మెయిన్ పోపు అండి. సో పోపు టేస్టీగా ఉంటే అసలు చాలా బాగుంటుంది పులిహోర రుచి అని చెప్పి మా అమ్మమ్మలు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. సో పోపు అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా, నాట్ ఓన్లీ పులిహోర బట్ పులిహోరకి ఇంకొంచెం ఎక్కువ అనమాట. సో ఆ తర్వాత కాస్త శనగపప్పు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. సో ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త ఇంగువ. సో అంటే మనకి పులిహోరలో ఇంగువ లేనిదే అసలు రుచి అసలు ఉండదు, అది మెయిన్ కాబట్టి. సో చక్కగా ఇంగువ కూడా వేసేసాము. తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. సో మనకి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది మనకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక మనకు కొన్ని వేసుకోవాల్సిన ముఖ్యమైనవి ఉన్నాయండి. అందులో పల్లీలు, అంటే పల్లీలు అనేవి మెయిన్గా మనకి పులిహోరలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి పల్లీలు. సో మీరు ముందుగానే పల్లీలు స్టార్టింగ్లోనే వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జీడిపప్పు, ఓకే. సో జీడిపప్పు కూడా మనకు లైట్గా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం, బికాస్ పసుపు కూడా చాలా ఇంపార్టెంట్ కదా పులిహోరలో. మంచి రంగు కావాలి అంటే పసుపు వేయాల్సిందే. సో మనకు పసుపు వేసేసుకున్న తర్వాత కొంచెం 1-2-3 చుక్కలు నీళ్లు పోసుకుందామంటే జస్ట్ మనకి లైట్గా ఇది వేగడానికి మాత్రమే. ఒక్క నిమిషం పాటు ఇలా వదిలేద్దాం. సో ఇప్పుడు మన ముఖ్యమైన పదార్థం ఏంటి, మనం ముందుగానే తయారు చేసుకున్నటువంటి చింత చిగురు పొడి. సో చక్కగా ఈ చింత చిగురు పొడి ఏదైతే ఉందో దాన్ని మనం ఈ టైంలో వేసేసుకోవాలి. సో ఇందులో మనకి ఎండుమిరపకాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఉంది. సో చూసుకోండి, 1 కప్పు అండుకొర్రలు తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా నాకు తెలిసి ఎక్కువ కూడా నేనేం చేసుకోలేదనుకోండి, మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాక మన ముఖ్యమైన పదార్థం ఏంటి, అండుకొర్రలు. అండుకొర్రలు కూడా చక్కగా వేసేసుకోవాలి, దానికి తగ్గట్టుగా చూసుకొని వేసేసుకోండి. సో దీన్ని బాగా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో కలుపుకునే ముందు మనం చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవడమే. సో ఒక 2 నిమిషాల పాటు దీన్ని వదిలేద్దామండి. మనం చింత చిగురు పొడి తయారు చేసుకున్నాము, అండుకొర్రల్ని కూడా మిక్స్ చేసాము, బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసాము. సో దీనికి చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే.
ఇలా చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా అండు కొర్రల చింత చిగురు పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అండు కొర్రల చింత చిగురు పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు అరకప్పు, జీలకర్ర అరకప్పు, ఆవాలు 4 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 5, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నూనె 5 టేబుల్ స్పూన్లు, చింత చిగురు 1 కప్పు, ఉప్పు తగినంత, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు అరకప్పు, జీడిపప్పు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న అండుకొర్రలు 1 కప్పు. అండుకొర్రల చింత చిగురు పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి చింత చిగురు వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు వేసి పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఇంగువ, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పల్లీలు, జీడిపప్పు, పసుపు, కాస్త నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకున్న చింత చిగురు పొడిని ఉడికించుకున్న అండుకొర్రల్లో వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అండుకొర్రల చింత చిగురు పులిహోర రెడీ.